హాయ్ హలో అండి, వెల్కమ్ టు హనుమాను వ్లాగ్స్. నేను ఈరోజు అయితే ఇక్కడ బాదం మిల్క్ చేస్తున్నాను అండి. ఇంట్లో పాలు ఎక్కువగా ఉన్నప్పుడు, పాలు మిగిలిపోయినప్పుడు ఇలా మిల్క్ తోటి ఏదో ఒక ఐటెం చేస్తూ ఉంటాను. ఇది మన షాప్స్లో తాగే బాదం మిల్క్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసాలో చూపించేస్తానండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక 25 బాదం అయితే నీళ్ళలో నానబెట్టేస్తున్నానండి. ఒక 7 to 8 అవర్స్ నానబెట్టేసుకోవాలి. మాకు అంత టైం లేదు అనుకుంటే కనుక ఒక 1 అవర్ హాట్ వాటర్లో నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ ఒక 3/4 లీటర్ మిల్క్ అయితే తీసేసుకున్నానండి. కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే మిల్క్ అడుగంటేస్తుంది అనమాట. తర్వాత ఈ బాదం అంతా పీల్ ఆఫ్ చేసుకొని కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఒక 2 టీ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఇది వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ మిల్క్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ ఉంటుంది కదా, అది వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. తర్వాత టేస్ట్కి సరిపడా షుగర్ అయితే యాడ్ చేస్తాను. మీకు ఎంత కావాలో చూసుకొని అంత యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, ఇది కలిపేసేసి ఒకసారి ఇలా కలుపుతూ యాడ్ చేయాలండి. ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది అనమాట. కంటిన్యూస్గా ఒక 5 minutes మనం ఇలా కలుపుతూ ఉంటే మన కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది అనమాట, కొంచెం చిక్కగా అవుతుంది. చూసేయండి, వీడియోలో ఇలా ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది అనమాట. తర్వాత చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి. ఫ్రిడ్జ్లో ఒక 4 hours పెట్టేసుకుంటే మన బాదం మిల్క్ అనేది చాలా కూల్గా ఉంటుంది అనమాట. తీసేసి తర్వాత మనం మిక్సీ జార్లో చక్కగా మిక్సీ పట్టేసుకొని కూల్గా ఈ బాదం మిల్క్ తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒకసారి చేస్తే మళ్ళీ మీరు ఇదే చేసుకొని తాగుతారు. బయట బాదం పాలు అయితే అసలు కొనుక్కోరు అనమాట. చూసారు కదా, పైనుంచి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఎన్ని డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, క్యాషు ఏదైనా యాడ్ చేసుకొని తాగేయచ్చండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.